వెల్కమ్ టు జస్ట్ ఆ మినిట్ జీసస్. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఏలియా తన జీవితంలో చేసిన చివరి ప్రయాణంలో రెండో భాగంగా గిల్గాలు నుంచి బేతేలు పొమ్మని ఎలీషాతో అన్నప్పుడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను కూడా నీతో వచ్చేదని ఎలీషా ఏలియాతో అన్నప్పుడు ఇద్దరు సాగి బేతేలుకు వెళ్ళడం జరిగింది. ఆధ్యాత్మిక కోణంలో బేతేలు దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే యాకోబు బేతేలు దగ్గర తను తీర్మానించుకొని ప్రమాణం చేసినప్పుడు, మొక్కుబడి చేసినప్పుడు, ఆ మొక్కుబడి ప్రకారము దేవాదేవుడు యాకోబుని దీవించడం జరిగింది. దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఆరోగ్యము, బలము, శక్తి, భాగ్యము ఎన్నో మేలు దేవుని సన్నిధిలో ఉన్నాయి. కాబట్టి దేవునితో నిత్యము సహవాసము కలిగి ఉండాలి. ఆమేన్.